హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. ఇంద్రమోహన్కు ఎక్కడ లేని జ్వరం వస్తుంది. ఆ సమయంలో రూపాదేవి వైద్యం చేస్తుంది. ఈ క్రమంలో రూపాదేవి ఇంద్రమోహన్ ప్రేమలో పడుతుంది. అంత నిరాడంబరంగా నిర్మలంగా ఉండే మనిషితో కపటంగా ప్రవర్తించడం అన్యాయమని అతని హృదయం ఘోష పెడుతుంది. అందుకే తను ఏ ఉద్దేశంతో వచ్చాడో చెప్పాలని నిశ్చయించుకుంటాడు ఇంద్రమోహన్. రూపాదేవి కూడా తన మనసులోని మాట ఇంద్రమోహన్కు చెప్పాలనుకుంటుంది. కానీ ఇంతలో విదేశాల నుండి రూపాదేవి తల్లిదండ్రులు వస్తున్నారు. వాళ్ళని పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్టుకు వెళుతుంది రూపాదేవి. ఇంతవరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ఇలా సాగుతుంది. లక్ష్మీ నర్సింగ్ హోమ్ ఆవరణ కలకలలాడుతూ తోరణాలతో రంగురంగుల కాగితాలతో అందంగా అలంకరించబడి ఉంది. మేడకు కట్టిన చిన్న చిన్న బల్బులు మిణుకు మిణుకుమంటున్నాయి. ఆవరణలో బల్లలు అమర్చి తెల్లని దుప్పట్లు పరిచి పూల కుండీలు తలతలలాడే ప్లేట్లు పెట్టారు. తస్సాదీయ, నా షష్ఠిపూర్తి మహోత్సవానికి నువ్వుంటే ఇంత ఘనంగా చేసేవాడివి ఇంద్రయ్య. మా రూపా వివాహం కూడా నీ చేతుల మీదుగా జరగాలి అన్నాడు తాతయ్య. అంతకంటే సంతోషకరమైన విషయం ఏముంటుంది? ఇంద్రమోహన్ గేటుకు కట్టిన పూల కొమ్మలు సరిచేశాడు. గేట్లో అంబాసిడర్ కార్ వచ్చి ఆగింది. వెనుక సీట్లో శ్రీహరి, రుక్మిణి దిగారు. ముందు నుండి విశ్వం దిగాడు. అతను ముఖం మార్చుకొని గంభీరంగా ఉన్నాడు. ఇంద్రమోహన్ చిరునవ్వుకు జవాబు చెప్పలేదు. నమస్తే సార్. అతను నిలువెత్తు గులాబీల మాల శ్రీహరి మెడలో వేశాడు. కాస్త చిన్న మాలను అతని చేతికిచ్చి రుక్మిణి గారికి వేయమని అన్నాడు. ఏమిటోయ్, మళ్ళీ వివాహం నాటి ముచ్చట్లు గుర్తుకు వచ్చేలా చేస్తున్నావు అని ఇంద్రమోహన్ భుజం తట్టి తాతయ్యకు నమస్కరించాడు. హరి ఆయన కళ్ళు నీటితో నిండగా కొడుకుని లేపి హృదయానికి హత్తుకున్నాడు. ఒరే విస్సి, ఇటురా. ఉత్సాహంగా మరో దండ తెచ్చి విశ్వంకు ఇవ్వబోయాడు. రూప చటుక్కున అందుకొని తన మెడలో వేసుకుంది. శోభన్ చప్పట్లు కొట్టగానే అందరూ అనుసరించారు. ఆయన పరామర్శించారు. అందంగా అలంకరించిన వేదిక దగ్గరకు తీసుకువెళ్ళాడు. వేదికపైకి తాతయ్యను, శ్రీహరి దంపతులను, రూపను ఆహ్వానించారు. వందన. ఇంద్రమోహన్ ఆహూతులంతా ఉపహారాల బల్లల దగ్గర కూర్చున్నాక స్వాగతం చెప్పాడు. ఈనాడు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, ఆత్మీయులకు, స్నేహితులకు, హితులకు, బంధువులకు లక్ష్మీ నర్సింగ్ హోమ్ అండ్ క్లినిక్ తరపున స్వాగతం చెబుతున్నాను. దానికి దాతలు, నేతలు అయిన తాతయ్య గారిని మీకు పరిచయం చేయడం సాహసమే అవుతుంది. ఈ నర్సింగ్ హోమ్ కుమారి రూపాదేవి నేతృత్వంలో శ్రీ శ్రీ హరిగారి ఆధ్వర్యంలో నడుస్తుంది. వారు వృత్తిరీత్యా ఇంజనీర్ అయినా వారమ్మాయి కోసం ప్రతి చిన్నదానికి హైదరాబాద్ పోవడం కుదరని వారి కోసం ఈ నర్సింగ్ హోమ్ ప్రారంభించారు. విదేశాలలో పరిశ్రమలు పరిశీలించడానికి శ్రీ శ్రీ హరిగారు సతీ సమేతులై వెళ్ళి వచ్చారు. ఆ సందర్భంగా ఈ చిన్న తేనీటి విందు ఏర్పాటు చేశాం. లక్ష్మీ నర్సింగ్ హోమ్ అనుబంధంగా నడిచే ఎక్స్రే డిపార్ట్మెంటు, ఈఎన్టీ డిపార్ట్మెంటు ప్రారంభం కావాల్సి ఉన్నాయి. రూపాదేవి క్లినిక్ చూసుకుంటున్నారు. కాన్పులు వగైరా కుమారి వందన చూసుకుంటున్నారు. కొన్నిసార్లు బయటకు వెళ్ళి రోగులను చూడవలసి వచ్చేది. అలాంటప్పుడు రూపాదేవికి సహాయంగా శోభన్ గారు వెళ్ళేవారు. డాక్టర్ శోభన్ ఉత్సాహవంతులైన యువకులు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని హైదరాబాద్ వెడుతున్నారు. అతనికి వీడ్కోలు చెబుతూ అతనికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుతూ మీరందరూ ఫలహారం ప్రారంభించాలని కోరుతున్నాను. ఇంద్రమోహన్ వేదిక దిగాడు. నర్సింగ్ హోమ్ కట్టడం నిర్విఘ్నంగా జరిగిందంటే దానికి కారణం ఇంద్రమోహన్ అని శ్రీహరి ప్రశంసించాడు. ఇంద్రయ్య నిజంగా సమర్థుడైన కుర్రాడు. తాతయ్య ఆశీస్సులు అందజేశాడు. అర్ధరాత్రి అపరాత్రి అనక తనకు చేయూతనిచ్చి తండ్రి లేడన్న భావం రానీయకుండా నర్సింగ్ హోమ్ నడపడంలో ఇంద్రమోహన్, శోభన్ ప్రముఖ పాత్రలు వహించారని రూపాదేవి చెప్పింది. అల్పాహార విందు ప్రారంభమైంది. ఇంద్రమోహన్ బొంగరంలా తిరుగుతున్నాడు. ప్రతివారు అతడిని పిలవడం, ఏదో అడగడం. అతను అందరికీ జవాబులు చెబుతున్నాడు. అరగంట గడిచింది. విశ్వం ఎక్కడా కనిపించలేదు. ఆదుర్దగా చుట్టూ కలయజూచాడు. ఎక్కడా లేడు. వెళ్ళి రూపాదేవిని అడిగాడు. నాకేం తెలియదు అని తల్లితో కబుర్లలో పడిపోయింది. ఆమె నిర్లక్ష్యపు ధోరణికి అతనికి విసుగు కలిగింది. తన గదికైతే వెళ్ళలేదు కదా. గదివైపు వెళ్ళబోయాడు. ఇంద్రయ్య, తాతయ్య పిలిచాడు. ఏం తాతయ్య? కంగారు కప్పిపుచ్చుకొని అడిగాడు. తస్సాదీయ, జహంగ్రీలు భలే కుదిరాయి. ప్లేట్లలో పెట్టినవేనా లేక అడిగితే మరొకటి వేస్తారా? మీరడిగితే వేయకుండా ఉంటామా తాతయ్య? బుట్ట పట్టుకొచ్చాడు.
ఏమయ్యో నాకనుకునేవు, వీళ్ళు అడుగుతున్నారు ప్రక్కవారిని చూపాడు. ఇంద్రమోహన్ నవ్వి ప్రక్కవారికే వడ్డించి పోబోయాడు. ఒరేయ్ గడుసు పిండానివిరా అని పక్కున నవ్వి 2 జహంగ్రీలు తన ప్లేట్లో వేసుకున్నాడు. అలా రండి దారికి, రుచిగా ఉన్నాయి, అందరికీ కావాలేమో అడుగు అన్నాడు. ఇంద్రమోహన్ నవ్వుకున్నాడు. ఎంతైనా ఆ కాలం వారు భోజన ప్రియులు. ఇప్పుడు తిండి మీద ధ్యాస లేదు. ఏం తింటే లావెక్కిపోతామేమోనన్న భయం. ఆనాడు లావు సమస్య లేదా అనుకుంటే తిన్నదానికి రెట్టింపు పని ఉండేది, నడక ఉండేది. అందుకే తిండి దగ్గర అంత మొహమాట పడవలసి వస్తుంది. బుట్ట బల్ల మీద పెట్టి గదివైపు బయలుదేరాడు. ఇంద్రమోహన్, పవర్ హౌస్ స్టాఫ్ వచ్చినట్టున్నారు చూడు, శ్రీహరి పిలిచాడు. ఈ ఒక్కరోజు చేస్తే మాట రాదు అనుకున్నాడు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఖాళీ అయిన బల్లలు బాగు చేయించి ఉపహారం పెట్టించాడు. ఏమండో మేనేజర్ గారు, క్లినిక్లో తన గదిలో ఉన్న వస్తువులు అంపకం పెడతాడట శోభన్ గారు. నేను వెడుతున్నాను. గెస్టుల సంగతి మీరే చూసుకోవాలి, రూపాదేవి ఆజ్ఞాపించింది. ఆమె ముఖం కాంతివంతంగా ఉంది, కళ్ళు మెరుస్తున్నాయి. ఎప్పటికంటే హుషారుగా ఉంది. ఎంతైనా తల్లిదండ్రులు వస్తున్నారంటే హుషారుగా ఉండదా మరి అనుకున్నాడు. మోహన్, నాన్నను రుక్కును వదిలి అరగంటలో వచ్చేస్తాను. శ్రీహరి కారు తీసుకుని వెళ్ళిపోయాడు. అబ్బా, ఖైదు చేసి వెళ్ళారు. ఈ విసిగాడు ఎక్కడికి వెళ్ళాడో, రూపాదేవికి అంత నిర్లక్ష్యం తగదు అనుకున్నాడు. అందరూ వెళ్ళేసరికి రాత్రి 9 దాటింది. స్టాఫ్ సామానులు సర్దుతున్నారు. రూపాదేవి గొంతు గట్టిగా వినిపించేసరికి ఇంద్రమోహన్ అటు వెళ్ళాడు. శోభన్ ఎర్రబడిన ముఖంతో ఎదురు వచ్చాడు. ఏమిటి శోభన్, ఏం జరిగింది? హత్య జరిగేది కానీ వదిలివేశాను. సంస్కారహీనుడు, చవట. అతని నోటిగుండా ఇలాంటి మాటలు వినడం ఇదే ప్రథమం. అభ్రమణిలా ఉంది అతని ముఖం. ఎవరు శోభన్? అదే నీ ఫ్రెండు విశ్వం. ఛాఛా, ఒక్క స్త్రీతో నవ్వినంత మాత్రాన అలా అంటారా? ఆమె నాకు అక్క వరుస తెలుసా, మండిపడ్డాడు. ఇంద్రమోహన్ అతని భుజం మీద చెయ్యి వేసి అనునయంగా అసలు విషయం చెప్పమని అడిగాడు. ఆమెకు చార్జ్ ఇద్దామని పిలిచాను. అక్కడ ఉన్న డ్రగ్స్ లెక్క చూసుకోమన్నాను. కాంపౌండర్ కాస్త చేటివాటమున్నవాడు. అవును, అది గమనించాను అన్నాడు ఇంద్రమోహన్. అదే నేను చెబితే ఆవిడ దొంగ చేతికే తాళాలు ఇస్తే అన్నారు. ఆ సిద్ధాంతం ఇప్పుడు వర్తించదు. వాడు తాళంతో సహా చెక్కేస్తాడు అన్నాను. ఇద్దరం నవ్వాం. పెద్ద ఫోజు పెట్టుకొని వచ్చాడు విశ్వం. ఎన్నాళ్ళ నుండి ఈ నాటకం అని పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. వాడికి మతిపోయింది. ఇంద్రమోహన్ ఆదుర్దగా లోపలికి వెళ్ళాడు. డబ్బు ఉండవచ్చు, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించమను హెచ్చరించాడు శోభన్. అతను నాగుపాములా బుసలు కొడుతున్నాడు. ఇంద్రమోహన్ గదిలోని దృశ్యం చూసి నోట మాట రానట్టు నిలబడిపోయాడు. ప్రత్యర్థుల్లా ఒకరినొకరు తీక్షణంగా రూపాదేవి విశ్వం గదిలో నిలబడ్డారు. ఇద్దరి మధ్య అడ్డుగోడ కడతానన్నట్టు డైరీ రెపరెపలాడుతోంది. దాన్ని చూస్తే ఎవరో నేలకేసి కొట్టినట్టుంది. ఆ డైరీని చూడగానే ఇంద్రమోహన్ ముఖం పాలిపోయింది. ముఖంలో రక్తం లేనట్టు అయింది. అతని కాళ్లలో సన్నగా వణుకు ప్రారంభమయ్యింది. మిస్టర్ ఇంద్రమోహన్, హాయిగా సినిమాలోకి వెళ్ళకపోయారా? నటుడిగా రాణించేవారు. అసహ్యము వెటకారము మేళవించిన కంఠంతో అన్నది. రూపా గారు, నా పేరు రూపాదేవి. ఏం మగవాళ్ళు, యూనివర్సిటీ డిగ్రీలు పొందారు, కాపీ కొట్టి ఉంటారు. విద్యాధికులైన అమ్మాయి పెళ్లి చేసుకుంటానంటే ఒకరికి అనుమానం వస్తే మరొకరు ఆ అమ్మాయి గుణగణాలు పరిశీలిస్తారా? భేష్, భారత యువకులకు మీరు చూపిన బంగారు బాట. మాటలు మీరొద్దు, నీ అసలు సంగతి బయటపడింది, విశ్వం అరిచాడు కోపంగా. నోరు ముయ్, ఆ మాట నేను అనాలి. ఆమె ముఖం చూస్తే కోపంతో ఎర్రబడిందనిపించింది. మా విషయాలు బయటపడిన అభ్యంతరం లేదు. మేము మగవాళ్లము. మీ మగతనం ఊరేగించుకొని సన్మానాలు చేయించండి. తక్షణం ఇక్కడ నుండి దయచేయండి. మేం గర్వంగానే వెడతాం. నీ గతి ఏమవుతుందో ఆలోచించు. అసలు మెడిసిన్ చదివిన వాళ్లకు క్యారెక్టర్ ఉంటుందనుకోవడం అంతే. అతని చెంపలదిరిపోయాయి. వాచ్మ్యాన్ ఆమె ఆడపులిలా గర్జించింది. ఇంద్రమోహన్ విశ్వాన్ని బలవంతంగా బయటకు ఈడ్చుకుపోయాడు. అప్పటికే వందనాతో సహా రూపాదేవి గదిలోకి వెళ్ళడం చూశాడు. ఆ క్షణంలో భూమి బ్రద్దలై తను అందులో ఇమిడిపోతే బాగుండును అనిపించింది. అసహ్యంతో చూసే రూపాదేవి కళ్ళ ముందు కదిలింది. అతని హృదయం కుంచుకుపోయింది. ఒరేయ్, దాన్ని బజారుకీడుస్తాన్రా, బ్రతుకు బండలు చేస్తాను గింజుకున్నాడు విశ్వం. మిగిలిన దెబ్బలు ఏమైనా ఉంటే నేను వేయాల్సి ఉంటుంది. ముందు నువ్వు బస్సెక్కు. నీవు నోరు పారేసుకొని ప్రచారం చేయగానే నమ్మడానికి ఇదేం సినిమా కాదు. ఇక్కడి వాళ్ళు ఆమె దేవత తెలుసా? ఓహో, చాలా సమర్థిస్తున్నావు. ఆమె ప్రియులలో నువ్వు ఉన్నావా?
విశ్వం, నోరు అదుపులో పెట్టుకో. నువ్వు ఇక్కడ ఉండడం ఎవరికీ మంచిది కాదు. బలవంతంగా అతన్ని బస్టాండుకు పంపి నుదుట పట్టిన చెమట తుడుచుకున్నాడు. అతను ఆత్మగ్లానితో కుచించుకుపోయాడు. రూపాదేవికి ఎలా ముఖం చూపాలి? ఇంత చక్కగా జరిగిన పార్టీలో ఇదేం అపశృతి? ఏమయ్యా ఇంద్రయ్య, నీకిదేం బుద్ధి? అన్నీ వదిలేశాం, ఇంటివాడి కన్నా ఎక్కువగా చూశాం. మందులు వస్తువులు దొంగతనంగా విశ్వానికి అందిస్తున్నావా? తాతయ్య అడిగాడు. అతను కోపంగా లేడు. తన అంచనాలు తప్పిపోయానన్న బాధతో గిలగిలలాడుతున్నాడు. తాతయ్య, నేను దొంగతనం చేశానా అని అడగబోయాడు. వెంటనే ఆమె ఇబ్బంది అర్థం చేసుకున్నాడు. ఏ యువతి అయినా తనను తన గుణగుణాలు పరిశీలించడం కోసం ఒక వ్యక్తిని నియమించారని ఎలా చెబుతుంది? తాము సిగ్గుమాలిన పని చేసిన మరో విధంగా సమర్థించుకున్నది. ఆ డైరీ చదివిన వారెవరైనా చేసే పని అదే. తనను ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడే కొట్టింది. ఎందుకు చేశావు ఇంద్రయ్య? డబ్బు కోసం అన్నాడు గొంతు పెగిల్చుకొని. నీ చేతిలోనే బోలెడు డబ్బుంది కదయ్యా, దానికి లెక్క చెప్పాలి అన్నాడు తల వంచుకొని. ఎంత పని చేశావయ్యా? విశ్వానికి వాగ్దాత కాకపోతే మా రూపను ఇచ్చి చేద్దాం అనుకున్నాను కదయ్యా. మన్నించండి తాతయ్య అని మాత్రం అనగలిగాడు. ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుందని ఇంద్రమోహన్తో మాట్లాడి మనవరాలిని కేకలు వేద్దాం అనుకున్నాడు. అతనే స్వయంగా అంగీకరించాక ఏమనగలడు? ఇంద్రమోహన్ రాయిలా అలాగే నిలబడిపోయాడు. పేషెంట్లంతా వెళ్ళిపోయారు. నీరసంగా వెనక్కి వాలిపోయింది రూపాదేవి. విశ్వం అడిగిన దానికి శోభన్కు తనకు రంకు అంటగట్టినా ఆమెకు బాధ కలగలేదు. ఇంద్రమోహన్ వెన్నుపోటుకే ఆమె తట్టుకోలేకపోయింది. ఆమెకు తెలియకుండానే ఆమె చేతులు డ్రాయర్ లాగి డైరీని తీశాయి. పేజీలు తిప్పింది. ఈరోజు ఆ రోజు అని లేకుండా పేజీలు నింపాడు. ఈరోజు రూపాదేవి చాలా అందంగా తయారై వచ్చింది. ఏమిటబ్బా అనుకున్నాను. ముసలి పేషెంట్తో సరసాలు ఆడడం చూసి చేతనైతే ఆకాశం ఆమె నెత్తిన కూల్చాలి అనుకున్నాను. వీలు కాలేదు. ఈరోజు తలనొప్పిగా ఉంటే 2 మాత్రలు తెచ్చుకుందామని వెళ్ళాను. గదిలో నుండి శోభన్ రూపాదేవి నవ్వడం వినిపించింది. నా గుండె జల్లుమంది. ప్రేమించుకుంటున్నారేమో, అదేమిటబ్బా గూట్లో గువ్వలా గుసగుసలు. అవ్వా అవ్వా, చదువుకున్న దానను అన్న ఆత్మవిశ్వాసం కాబోలు. ఎవరా సుందరుడు? అతని నడుము చుట్టూ చేయి వేసింది. ఇది భారతదేశం అని తెలియదేమో. భారత పురుషుడు తనెంత తిరిగినా స్త్రీ పవిత్రంగా ఉండాలనుకుంటున్నాడు. పాపం విశ్వం. అతనెవరో రోజూ వస్తున్నాడు. ఓ రోజు గుండె నొప్పిట, ఓ రోజు కడుపు నొప్పిట. ఇంకా నయం, ఒళ్ళంతా నొప్పులనలేదు. రూపాదేవి విసుగు విరామము లేకుండా ఆర్ద్రంగా ఆప్యాయంగా చూస్తోంది అతడిని. ఆవిడ ప్రేమిస్తుందేమో. విశ్వం మాటో, పెళ్ళి అయిన వారే పరాయి వారితో తిరగ్గాలేనిది ఇదో లెక్క. విశ్వం, నీ అనుమానాలు నిజమయ్యాయిరా. ప్రతి పేషెంట్ను ఎంతో శ్రద్ధగా చూస్తుందో. మగ పేషెంట్లు అంటే మరీ గులుకులు. అబ్బా, అది చూస్తుంటే నాకే ఎట్లాగో ఉంది. మరి చేసుకోబోయేవాడికి ఎలా ఉంటుంది పాపం. పళ్ళు పటపటా కొరికింది రూప. ఆమె విసురుగా మరికొన్ని పేజీలు తిప్పింది. అంతటా అలాగే వ్రాశాడు. డేట్లు వేశాడు. ఆమెకు ఆనాటి తారీఖు చూసి అదిరిపోయింది. రాత్రంతా రోగితో హోరాహోరీ పోట్లాడినంత పని అయింది. కేకలు, బొబ్బలు, గోల. అతడి నుండి తప్పించుకొని నిదుర ఇంజెక్షన్ ఇవ్వడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంతా చేసింది. దానికి ఇంద్రమోహన్ సహకరించాడు కూడాను. ఆ రాత్రి ఊహించలేను. రోగి చాలా బాధపడుతుంటే లేపుదామని వెళ్ళాను. హాయిగా డాన్స్, ట్విస్ట్, షేక్ చేస్తూ నైటీ గౌన్లో ఉంది. మందలించాలని అనుకుంటే అసలు తను నాకు అవకాశం ఇవ్వలేదు. అతను బయటికి వచ్చి, డార్లింగ్ కండిషన్లో లేదు, వెళ్ళవయ్యా అన్నాడు. ఎంత దారుణం! నిజంగానే దారుణం. నిన్ను క్షమించకూడదు అని బల్ల మీద గుద్దింది. ఆమె రక్తం సలసలా కాగిపోతోంది. అతని అమాయకత వెనక ఇంత విషముందా? పేజీ తిప్పింది. అక్కడే ఆమె దృష్టి అతుక్కుపోయింది. ఆ రోజు తనకు బాగా తెలుసు. వెనుక స్టాఫ్ రూమ్స్ రూఫ్ వేస్తున్నారు. కూలీలకు స్వయంగా టీసేసి ఇచ్చాడు ఇంద్రమోహన్. 11 గంటల వరకు అక్కడే ఉన్నారు. రాత్రి అయిందని పంపించి వేశాడు. ఆ రోజు కార్యక్రమం ఎంత దారుణంగా వర్ణించాడు. మధ్యాహ్నం నుండి ఆసుపత్రిలో, ఇంట్లో డాక్టరమ్మ జాడే కనిపించలేదు. ఎవరో వచ్చి తీసుకువెళ్లారు అని చెప్పారు. డాక్టరమ్మ గారి కోసం అందమైన పేషెంట్లు వస్తారు. వారితో వెళ్ళిందేమో అనుకుని సాయంత్రం అలా బయటకి వెళ్ళాను. హిల్ కాలనీ దాటి వచ్చేసరికి చుట్టూ గుట్టలు, చెట్లు ఉన్నాయి. మరోవైపు డ్యామ్, ఇవతల వైపు జారుడుగా ఉంది. పచ్చగడ్డి చెక్కి అందంగా ఉంది. దానిపై డ్యూయెట్లు పాడుతున్నారు. డ్యూయెట్లు. ఏం డాక్టరమ్మా, డాక్టర్వే యాక్టర్లా చేస్తున్నావేం?
అని అడుగుదామనుకున్నాను. ఆవిడ ఏం చేస్తే మనకేం, మనవాడు మగవాడు, వాడిని వేలెత్తే చూపే దమ్ములు ఎవరికి? ఈ డాక్టరమ్మ కాకపోతే మరో యాక్టరమ్మ, అది కాకపోతే మరో అడుగునమ్మ. కేర్ హాంగ్ అన్నాను. రూప ఒక్క నిమిషం ఆలోచనలో పడింది. పేజీ తిరిగిపోయింది. ఛాఛా, ఎంత డాక్టర్ అయితే మాత్రం భారత స్త్రీ కదా, ఆ చేసేవి చాటుమాటుగా చెయ్యరాదు. 10 ఏళ్ల పిల్లాడైనా పరాయి మగవాడే కదా. తలనొప్పి అని వాడంటే ఈవిడ బాధపడింది. భారత స్త్రీ సంతోషం, విచారం, బాధ అన్నీ భర్తతోనే. ఛీ, బొత్తిగా బరితెగించిన బాపతు. అందుకే నేను డాక్టర్లను చేసుకోను. అణిగిమణిగి ఉంటే అప్పలమ్మను చేసుకుంటాను. అది నెత్తిన 4 సరిగ్గా మొడుతుంది. ఈడియట్. కసిగా డైరీ నేలకేసి కొట్టింది. డాక్టర్ గారు తలెత్తి చూసింది. ఆమె హృదయం భగ్గుమన్నది. ముందున్న ట్రే తీసుకుని అతని ముఖానికేసి కొట్టాలనుకుంది. మెడపట్టి గెంటాలనుకుంది. అందమైన ఆ చెంపలపై కత్తితో ఘాట్లు చెయ్యాలనిపించింది. డాక్టర్ గారు, ఏం చేస్తే మీ కోపం పోతుందో చెప్పండి, నీరసంగా నవ్వుతూ అడిగాడు ఇంద్రమోహన్. అదిగో ఆ ఎదురుగా కనిపించే బండ తీసి మీ నెత్తికేసి కొడితే కూడా కోపం పోదు అన్నది పదునుగా కొరకొరా చూస్తూ. కొట్టండి, ఆలోచన దేనికి? నిశ్చలంగా నిలబడ్డాడు. ఛీ, మీలాంటి వారిని కొట్టినా నా చేతులు మలినమైపోతాయి. ముందు నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపోండి అన్నది లేచి లోపల గదిలోకి వెడుతూ. ఆమె చూపులు గమనిస్తే అతని ముఖం చూడడం కూడా ఇష్టం లేనట్టుంది. వెళ్ళబోయే ముందు మీతో ఒక్క నిజం చెప్పిపోదామని వచ్చానండి. ఛట్, నిజం, ఆ పదానికి అర్థం తెలుసా? అబద్ధాలు ఆడగల నువ్వు నిజం అంటుంటే ఆశ్చర్యంగా. అబద్ధాలంటే మామూలు అబద్ధాలా? చెప్పు. ఇక్కడ ఆసుపత్రి కట్టిస్తూ నా జీవితాన్ని నువ్వు చూచినంత క్షుణ్ణంగా మరెవ్వరూ చూడలేదు. పేషెంట్లతో కులికానా? మీరు నాకు కొంత సమయం ఇస్తే సావకాశంగా అన్నీ చెబుతాను అన్నాడు 2 అడుగులు ముందుకు వేసి. అక్కడే ఆగు. నువ్వు చెప్పింది వినదలుచుకోలేదు. ఇంకొక్క నిమిషం నీతో మాట్లాడను. వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడు నాకు కనిపించకు. నిజం తెలుసుకొని మంచి చెడు అర్థం చేసుకునే సమయం ఒకనాడు వస్తుంది. తప్పక వస్తుంది. అతను వెనుదిరిగి 2 అడుగులు వేశాడు. మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చినట్టు రూపాదేవి వైపు తిరిగాడు. మీరు ఆ డైరీ మొత్తం చదవండి. ఓహో, ఇంకా అభాండాలున్నాయన్నమాట. చదివి తనివితీరా ఏడిస్తే గాని మీకు తృప్తిగా ఉండదేమో. కానీ మీరూహించినట్టు నేను పిచ్చిదాన్ని కాను. బాధపడను. బాధపడుతూనే బాధపడను అంటే ఎలా నమ్ముతాను? నవ్వడానికి ప్రయత్నించాడు. నన్ను అన్నారని కాదు బాధ. విద్యావంతులే ఇంతగా దిగజారిపోతే విద్యకు అర్థం లేదని బాధపడుతున్నా. ప్లీజ్ వెళ్ళిపోండి. ఇదో అనుభవం, ఖరీదైన అనుభవం. కన్నీరు బలవంతంగా బిగపట్టడానికి అన్నట్టు పెదవులు నొక్కిపట్టింది. నేనిక్కడ ఉన్న రోజులలో మీరు చూపిన ఆదరాభిమానాలకు ధన్యవాదాలు అన్నాడు చేతులు జోడించి. మా నౌకర్లనంతా అభిమానంగానే చూస్తాం. మీకు ప్రత్యేకత ఏం చూపలేదు అన్నది నిర్లక్ష్యంగా. మీరు తాతయ్యతో దొంగ అన్నారట. నిజంగానే దొంగను. నేను దొంగిలించుకుపోతున్న అపురూపమైన వస్తువు వెలకట్టలేనిది. వస్తాను. మెరుపులా ఆమెకు ఆలోచించడానికి కూడా వ్యవధి లేనంత వేగంగా ముందుకు వచ్చి ఆమె 2 చేతులు కళ్లకు అద్దుకున్నాడు. ఆమె తేరుకునే లోపలే అతను వెళ్ళిపోయాడు. ఆమె చేతులపై తడి మాత్రం మిగిలిపోయింది. మెల్లగా అడుగులు వేస్తూ కిటికీ దగ్గరకు వచ్చింది. ఒక మనిషి పెట్టె బెడ్డింగ్ ఎత్తుకొని నడుస్తున్నాడు. వెనుక బ్యాగ్ పట్టుకొని ఇంద్రమోహన్ బయలుదేరాడు. ఆకుపచ్చ చారలున్న ప్యాంటు, తెల్ల షర్టుతో మరింత ఆకర్షణీయంగా కనిపించాడు. గేటు దగ్గర ఆగి వాచ్మ్యాన్కు 10 రూపాయలు ఇచ్చాడు. అతను ఏడ్చినట్టు ముఖం పెట్టి ఏదో అనడం, భుజం తట్టి ఓదార్చడం కనిపించింది. నర్స్! రూప గర్జించినట్టే పిలిచింది. ఎస్ మేడం. నర్స్ వచ్చింది. ఆ వాచ్మ్యాన్ను ఇక్కడకు రమ్మను. 5 నిమిషాల్లో వాచ్మ్యాన్ అక్కడికి వచ్చాడు. తిండి ఎక్కువయిందా? అతను తెల్లబోయాడు. అసలు యజమానిరాలితో మాట్లాడడమే చాలా తక్కువ. ఈ స్థాయితో మాట్లాడడం ఇదే మొదటిసారి. ఉద్యోగం చేయాలని ఉందా? అమ్మా! చేతులు నలుపుకున్నాడు. ఒక నౌకరిగాడి దగ్గర డబ్బు తీసుకుంటావా? అరిచినట్టే అడిగింది. అయ్య ఇస్తే నసిగాడు. తల్లి, అతనిపై అంత పెద్ద నింద మోపావు. ఏ క్షణంలో ఏం చేస్తావో అన్నట్టు చూచాడు. ఆమె ముఖం తిప్పుకుంది. అయ్యట అయ్య. పళ్ళు కొరికింది. అతను వెళ్ళిపోయాడు. నర్స్ అయోమయంగా చూసింది. క్రింద పడిన డైరీ జాగ్రత్తగా డ్రాయర్లో పెట్టింది. మేడం, ఇంద్రమోహన్ గారు దొంగతనం చేస్తున్నట్లు ఎవరైనా చెప్పారా? మీరు స్వయంగా చూచారా? అని అతి మెల్లగా అడిగింది. ఏం? ఎందుకు? అతి తీక్షణంగా అడిగింది. ఎవరైనా అసూయతో చెప్పారేమోనని. ఆయన అలాంటి వారు కారు. నేను చెడ్డదాన్నా?
అబ్బే అలా అనలేదు, ఏదైనా పొరపాటు జరిగిందేమోనని నసిగి వెళ్ళిపోయింది. పదునైన కత్తి, అందరి గుండెల్లో అభిమానము సంపాదించాడు అనుకుంది పెదవి నొక్కిపట్టి. అందరూ వెళ్ళిపోయాక చాలాసేపు బల్ల మీద తలవాల్చి కూర్చుంది. మీకు టీ చేసి ఇవ్వడంలో ఆనందం ఉందండి. అబ్బే వేరే మందులెందుకు, మీ చిరునవ్వులు చాలు రోగాలు నయం చెయ్యడానికి. ముఖస్థుతి అనుకోకపోతే ఓ మాట చెబుతాను. మీ సౌజన్యం, సహనం చూస్తుంటే అందరూ ముగ్ధులైపోతారు. డాక్టర్లు అలా ఉండాలని అంటారు. మా విశ్వం పట్ల నిజంగా అసూయ కలుగుతుంది. అసూయతో నేనా ఇదంతా చేసింది? ఆమె మనసు మదనపడింది. ఒక్కరోజు ఆగితే తన నిర్ణయం తెలిపేది. తన సర్వస్వం సమర్పించుకుందాం అనుకున్నది. అలాగే కూర్చుండిపోయింది. హాయ్ బ్రదర్, మన వాడికి మహోపకారం చేశావురా. చక్రం గ్లాస్ పట్టుకొని ఎదురు వచ్చాడు. ఇంద్రమోహన్ పురుగును చూచినట్టు చూచాడు. విశ్వం, తెలివిలో ఉన్నావా? గంభీరంగా అడిగాడు. ఏమిట్రా నీ ఉద్దేశం? నేను త్రాగాననా? కోపంగా లేచాడు. గోడ ఆసరాగా చేసుకొని లేచాడు. త్రాగితే తప్పేముందిలే, నాకిచ్చిన అప్పు తిరిగి ఇద్దామని వచ్చాను అన్నాడు నోట్లు బల్ల మీద పడేస్తూ. నిజంగా తెచ్చావా? ఎక్కడిదిరా ఈ డబ్బు? నీలాగే మరో స్నేహితుడు ఇంకో పని చేయడానికి ఇచ్చాడు. ఛాన్స్ అంటే నీదేరా. ఇంకో అమ్మాయి దగ్గరకెడుతున్నావా? సంబరంగా అడిగాడు చక్రం. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఒక్క అమ్మాయి కాదురా, 100 మంది ఉన్నారు. విస్సీ, నీ స్నేహితుడిగా ఒక సలహా ఇస్తున్నానురా. మీ నాన్న సంపాదించి పెట్టడానికి విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ అర్థం లేని అనుమానాలతో తాడులేని బొంగరంలా చేసుకోకు జీవితాన్ని. మీ నాన్న సంపాదించి పెట్టాడని విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ అర్థం లేని అనుమానాలతో తాడులేని బొంగరంలా చేసుకోకు జీవితాన్ని. ఏమిటి తాడులేని బొంగరమా? పక్కున నవ్వాడు. ఏదిరా నీ తాడేది? ఒళ్ళంతా తడిమి చూచాడు చక్రం. వీడి తాడు రూపాదేవి దగ్గర వదిలేశాడు. నోర్ముయ్, ఆవిడను ఒక్క మాట అనే అర్హత మనకు లేదు అన్నాడు డబ్బు విశ్వం ఒడిలో వేసి. ఒరేయ్, చడ్డీలు కట్టని నాటి నుండి స్నేహం చేశాంరా. బోడి రూపాదేవి ఎప్పుడు పరిచయం అయ్యింది? ముందు నోరు మూసుకొని లెక్క చూసుకో అని అసహ్యంగా చూచి వెనక్కు తిరిగాడు. బుద్ధి ఉన్నవాడు పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించాలే తప్ప డబ్బు సంపాదించకూడదు. ఆ డబ్బు సంపాదనే పిల్లలను పాడు చేస్తోంది. విశ్వం ఎలా మారిపోయాడు? ఆరోగ్యం ఎంతగా దెబ్బతిన్నది. త్రాగడం మూలాన బాగా ఒళ్ళు వచ్చింది. పెద్దవాడిలా కనిపిస్తున్నాడు. ఎందుకు అలా ఒళ్ళు మరచి త్రాగటమో అర్థం కాలేదు. గట్టిగా అంటే సంపాదించలేని వాళ్ళు, చేతకాని వాళ్ళు అలాగే అంటారనే అపప్రద కూడా ఉంది. ఇంద్రమోహన్కు మళ్ళీ ఉద్యోగాన్వేషణ ప్రారంభమయ్యింది. అదే పని మీద ఒక మిషనరీకి వెడితే శాంసన్ కనిపించాడు. వీలైతే ఉద్యోగం చూస్తాను గాని తనకు సాయం చెయ్యమని కోరాడు. కొన్ని ఆంగ్లంలో ఉన్న ఉపన్యాసాలు తెలుగులోకి అనువదించమని కోరాడు. అక్కడే రాత్రింబవళ్ళుండి ఆ పని పూర్తి చేశాడు. ప్రతిఫలంగా 2000 రూపాయలు ఇచ్చాడు. ఒరేయ్ శామ్, నీ మేలు జన్మలో మర్చిపోనురా. మన మధ్య మేలు కీడు ఏమిట్రా వెర్రివాడా? ఉద్యోగం ఇప్పించలేకపోయినా సంవత్సరానికి 5-6 వేల పని, ట్రాన్స్లేషన్ వర్క్ ఇప్పిస్తాను. థ్యాంక్స్ రా, థ్యాంక్స్. కళ్ళ నీళ్ల పర్యంతమైంది. నేరుగా ఆ డబ్బు తెచ్చి స్నేహితుడికిచ్చాడు. తలపై నుండి పెద్ద భారం దించుకున్నట్టుంది. మరొక్కసారి మిస్ గంగను కలవాలి. అభిమానపడితే లాభం లేదు. అవసరం తనది. మర్నాడు మళ్ళీ ప్రయాణమయ్యాడు. మళ్ళీ ఎక్కడికిరా? జయమ్మ అడిగింది. ఇంట్లోనే కూర్చుంటాను, కడుపు నిండా అన్నం పెట్టమ్మా అన్నాడు విసుగ్గా. ఇంకా ఎన్నాళ్ళో ఈ శని? ఆమె నొచ్చుకుంది. అతను బస్ దిగి నేరుగా మిస్ గంగా ఇంటికి వెళ్ళాడు. అతనికి గేటు దగ్గరే ఒక ముసలాయన ఎదురుపడ్డాడు. అబ్బాయ్, వివాహం అయిందా? లేదండి. లేదు? ఇలా ఈ గదివైపురా. ప్రక్కదారి గుండా లోపలికి తీసుకువెళ్ళాడు. అందమైన డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు. చెప్పు, అసలు సంగతేమిటి? అతని చూపులు ఇంద్రమోహన్ బట్టల మీద పడ్డాయి. వాటిని చూచి ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తాడు కాబోలు. అవి శాంసన్ ప్రజెంట్ చేశాడు. అమెరికా నుండి అతని స్నేహితుడు తెచ్చాడట. నాకెందుకురా అని మొహమాట పడ్డాడు. ఒరేయ్ అడ్డగాడిదా, మన స్నేహము అభిమానము అప్పుడే మర్చిపోయావట్రా? కొట్టడానికి చెయ్యి ఎత్తాడు శామ్. అబ్బా, తీసుకువెడతానులేరా అని తీసుకున్నాడు. సరదాగా వేసుకున్నాడు. మనకేపాటి ఆస్తిపాస్తులున్నాయి బాబు? మాకు సరిపడా ఉన్నాయండి అన్నాడు. ఉన్నవాళ్ళున్నాయని చెబుతారటయ్యా. నవ్వాడు. పళ్ళన్నీ బయటపడ్డాయి. కొందరు ముఖం మార్చుకుంటేనే చూడగలం. ఇదిగో ఎవరక్కడా? గోపన్న, కాఫీ పంపించు ఇంట్లోకి చూసి అన్నాడు. అబ్బే అక్కర్లేదండి, మిస్ గంగను పిలిస్తే. చూడు బాబు,
మిస్ గంగను నమ్ముకొని వస్తే నీ అంత మూర్ఖుడు మరొకడు లేడు. కనిపించిన అబ్బాయినల్లా పిలుస్తుంది, తనకు తగరని పంపివేస్తుంది. నేను చెప్పబోయాడు. చెప్పనిస్తేగా. నేను నువ్వు అని భేదం పెట్టకు, మనం అనుకుందాం. మనం పూనుకొని ఓ పని చెయ్యాలి. దీని చెల్లెలు మంగా ఉంది, 1 ఏడాది అటు ఇటు అయినా అందమైనది. నువ్వు చేసుకో బాబు. ఏమిటి పెళ్ళా? పెళ్ళే. మంగ చాలా మంచిదయ్యా. గోపన్న ఏదైనా టిఫిన్ ఉన్నా పట్రావయ్యా. సార్, నాకు మొదట ఉద్యోగం కావాలండి, ఉద్యోగం. నువ్వు దొండపాడు వాళ్ళ అబ్బాయివి కదూ? కాదండి, మల్లె రామలింగం గారబ్బాయిని అన్నాడు. ఫోన్లో విని వేరుగా అనుకున్నాను. లేవయ్యాలే. ఇంద్రమోహన్ లేచాడు. గోపన్న ఉప్మా కాఫీ తీసుకువచ్చాడు. అతను ముఖం చిట్లించాడు. గోపన్న, నీకు బుర్ర లేదయ్యా. నేను ఇక్కడికి తెమ్మన్నానా? డైనింగ్ హాల్లో పెట్టు. అతడిని తరిమి కొట్టి తను లోపలికి వెళ్ళిపోయాడు. ఇంద్రమోహన్ ఆశ్చర్యాం బుద్ధిలో మునిగిపోయాడు. పదండి బాబు, తలుపు వేస్తాను. గోపన్న వచ్చాడు విసుగ్గా. ఇంద్రమోహన్ ముందుకు నడిచాడు. నన్ను ఎందుకు పిలిచినట్టు ఇంకా అర్థం కాలేదా బాబు? మా అయ్యగారికి 2 మేనగోడన్లు. వీళ్ళు వెతుకుతుండగానే 2 ముసలివారవుతున్నారు గాని ఆ పెళ్లి కొడుకులు దొరకరు అన్నాడు. మిస్ గంగ పెళ్లి కొడుకును వెతుకుతుందా? ఆశ్చర్యంగా చూశాడు. ఆమె తన కోసం ఆహ్వానిస్తే ఈ ముసలాయన చిన్నమ్మాయి కోసం బలవేస్తాడా? ఇక్కడ ఎందుకు బాబు, హాయిగా ఎక్కడైనా బ్రతకు. అతని మాటలు మననం చేసుకుంటూ బయటకి వచ్చాడు. అరగంట గడిచాక మిస్ గంగా వద్ద నుండి పిలుపు వచ్చింది. వెళ్ళాడు. రారా కూర్చో, ఈసీఐఎల్లో వేకెన్సీలున్నాయని తెలిసింది, వెడతావా అన్నది. అమాంతంగా ఆమె కాళ్ళ మీద పడిపోదాం అనుకున్నాడు. కానీ బల్ల అడ్డం వచ్చింది. తప్పకుండా వెడతానండి అన్నాను కూర్చుంటూ. ఈ జాబు వస్తే నాకేమిస్తావు? మీరేదడిగితే అది ఇస్తాను అన్నాడు తెల్లబోతూ. అయితే ఓ 1000 రూపాయలు పట్రా, ఆదివారం వరకు గడువు, ఇక వెళ్ళు. లంచమా? ఆశ్చర్యంగా చూచాడు. కాదు, పరస్పర సహకారం. నాకు 1 రాత్రి బెర్త్ ఇచ్చినందుకు ఉద్యోగం ఇప్పించమని అడుగుతున్నావు. మరి నాకు ఏదో ఆశ ఉంటుంది కదా అన్నది. ఆమె నిర్మోహటానికి ఆశ్చర్యం కలిగింది. ఆమె వంటవాడి గురించి అడగకుండా మరిచిపోయాడు. వస్తానండి. ఆమె ఇంకా ఏదో అడుగుతున్నా వినిపించుకోలేదు. అతనికి తల తిరిగిపోతోంది. మిస్ గంగా అన్నమాట నిజమే. అయినా నిజం అంతా చేదుగా ఉంటుందని ఊహించనైనా లేదు. మెల్లగా బస్టాండుకు వచ్చి బస్సెక్కాడు. అతను ఇల్లు చేరేసరికి బయట గేటు దగ్గర తచ్చాడుతోంది పూర్ణ. చీకటి పడుతోంది. బయట నిలబడ్డావేమ్మా? నీకోసమే అన్నయ్యా, ఆందోళనగా చూచిందామె. అన్నయ్య, నువ్వటు వెళ్ళగానే పట్నం మామయ్య వచ్చాడు. నర్సరావుపేట దగ్గర భూస్వాములట. వాళ్లకు లేక కాదట, పరువు ప్రతిష్టల కోసం కట్నం అడుగుతున్నారట. అమ్మా నాన్న అతని మాటలకు కరిగిపోయారు. నీకేం అభ్యంతరం? పల్లెటూరి వాడనా? బొమ్మలు ముడిపడ్డాయి. పూర్ణ ఇంతగా ఎదిగిందంటే నమ్మలేకపోతున్నాడు. అది కాదన్నయ్యా, కట్నం అడగని కరుణాత్ముడెవరైనా ఉంటే చెప్పు, పాకివాడైనా అడ్డం చెబితే అడుగు అన్నది బాధగా. ఛా, ఏం మాటలే. చెల్లెలి భుజం తట్టాడు. నీతో సంప్రదించి ఇల్లు అమ్ముతారట. ఎన్ని వేలు కావాలట కట్నం? 15,000 వాళ్ళు అడిగారట. 10కి మామయ్య ఒప్పిస్తాడట అన్నది దిగులుగా. పెళ్ళంటే సంబరపడతారు గాని ఏడుస్తారటమ్మా. నవ్వాలని ప్రయత్నం చేశాడు. అన్నయ్య, మీకున్న ఈ మాత్రం నీడ కూడా లేకుండా చేసి నేను సుఖంగా ఉండాలా? దాదాపు ఏడ్చినట్టే అడిగింది. చెల్లెలి వీపు నిమిరాడు. ఊరుకో, నేను చూసుకుంటాను గాని నీ పెళ్లి కోసం కాకపోయినా చందు చదువు కోసమైనా ఇల్లు అమ్మకం తప్పదు. చెల్లెలి నడుము చుట్టూ చెయ్యి వేసి నడిపించుకువచ్చాడు లోపలికి. రావయ్యా అల్లుడు రా, నిన్ను చూస్తుంటే ఆడపిల్ల లేదే అని బాధ కలుగుతుంది అన్నాడు. అయితే ఓ పాపను కనేయండి మామయ్య, చందు సలహా ఇచ్చాడు. చందు, ఇంద్ర ఉరిమి చూడగానే వెళ్ళిపోయాడు. అననీరా అనని, ఈసారి సంబంధం వదులుకుంటే మళ్ళీ పూర్ణకు పెళ్ళి చేయలేమురా. 1కి 10 సార్లు అమ్మాయి అదృష్టం పొగిడాడు. అబ్బాయి ఆస్తిపాస్తులు పొగిడాడు. అన్నీ వివరంగా చెప్పాడు. సరే మామయ్య, అమ్మాయిని వచ్చి చూచుకు వెళ్ళమను, నచ్చితే మాట్లాడుకుందాం అన్నాడు. పూర్ణ అన్నను కొరకొరా చూచింది. కళ్ళతోనే ఆమెకు పర్వాలేదన్నట్టు చెప్పాడు. అయితే రేపు ఆదివారం అబ్బాయిని తీసుకువస్తాను తండ్రి అన్నాడు. వాడికి నచ్చితే చాలండి అని, ఖర్చు ఉండదు అన్నాడు నిశ్చింతగా. కట్నం నచ్చిందిగా అన్నది కోపంగా పూర్ణ. ఏమిటే కోడలు పిల్ల, ఏమో అంటున్నావు? పూర్ణ, కాసిన్ని మంచినీళ్లు తెచ్చిపెట్టమ్మా.
ఇంద్రమోహన్ తీక్షణంగా చూచాడు చెల్లెల్ని. అలాగే ఆమె లోపలికి వెళ్ళిపోయింది. మన సంగతి తెలుసుగా మామయ్య. మరో 2-3 ఏళ్ళు ఆగితే పూర్ణ ముఖంలో ఉన్న ఆ వర్చస్సు ఉండదని అంగీకరిస్తున్నాం. లాంఛనాలు లావాదేవీలంటే మా వల్ల కావు. అన్నీ అడగడానికి ఎవరున్నారనిరా? తల్లి తండ్రే. ఆ విషయంలో నిశ్చింతగా ఉండు లేచాడాయన. భోజనం చేసి వెళ్ళు అన్నయ్య. నువ్వు అడుగుతుంటే కాదంటే ఏం బాగుంటుంది? అలాగే వడ్డించే. ఈ సంగతి విన్నావట్రా? ఆ సుబ్బారాయుడు లేడు? మామయ్య, మన విషయాలే మనకు బోలెడున్నాయి. ఇతరుల సమస్యలు ఎందుకు చర్చించడం? విసుగ్గా చూచాడు. దాంతో ఆయన నీళ్లు మింగాడు. జయమ్మ వడ్డించానని పిలవగానే అందరూ లేచారు. పెళ్ళి రోజుల్లోకి వచ్చింది. అందరికీ శుభలేఖలు పంపించి వచ్చాడు ఇంద్రమోహన్. ఇల్లు 18,000కు అమ్మారు. 10,000 కట్నం. ఎంత క్లుప్తంగా చేసినా పైన మరో 5,000 అవుతున్నాయి. 3,000 చందు చదువు కోసం దాచారు. మొదట పూర్ణను అత్తవారింటికి పంపడమే వాళ్ల లక్ష్యం. అన్నయ్య, డాక్టర్ గారికి ఆహ్వాన పత్రిక పంపావా? పూర్ణ అడిగింది. అక్కడ జరిగిందేమిటో పూర్తిగా తెలియకపోయినా భేదాభిప్రాయాలు వచ్చాయని అందుకే వచ్చేశాడని తెలుసు పూర్ణకు. పంపాను. అనుమానమైతే నువ్వు పంపు అన్నాడు నవ్వుతూ. మరి అక్కడ ఇంకో డాక్టర్ ఉంటారు కదా, ఆయనకు పంపావా? కొంగు వేలుకు ముడిపెట్టుకుని అడిగింది. శోభన్కా? ఈరోజు స్వయంగా పెడుతున్నాను, ఇచ్చి వస్తాను అన్నాడు కొన్ని కార్డ్స్ తీసుకుని కొందరి పేర్లు రాస్తూ. అన్నయ్య, అమ్మకు ఒక్క చీర సరైంది లేదు. ఓ మాధవరము చీర పట్రా అన్నది తల్లి ఎక్కడ వింటుందోనని అటూ ఇటూ చూస్తూ. అవును, మర్చిపోయాను. చందు, ఒరేయ్! తమ్ముడిని కేకలు వేశాడు. తలుపులకు రంగులు వేస్తున్నవాడల్లా పరిగెత్తుకు వచ్చాడు. పిలిచావా అన్నయ్య? అవునరా, నేను సిటీ వెడుతున్నాను. నీకు బట్టలు తేవాలా? నువ్వే వెళ్ళి తెచ్చుకుంటావా? ఈ మహాతల్లి పెళ్ళి ఏమో గాని ఒక్క క్షణం తీరిక లేదు. రేపు ధనవంతురాలైన అత్తగారింట్లో ఉండి మనల్ని పలకరిస్తుందో లేదో చూడన్నయ్యా, పూర్ణ అరిచింది. ఒరేయ్, నేను ఏమడిగాను నువ్వేం చెప్తున్నావు? అన్నయ్య మరేమో మెడ మీద గోకుతూ నిల్చున్నాడు. నీ మరేలు కట్టిపెట్టరా, నువ్వు వెడతావా? నీకు శ్యామన్నయ్య ఇచ్చిన ప్యాంటు చొక్కా ఇస్తే చాలు అన్నాడు కాస్త బిడియపడుతూ. నేను అనుకుంటూనే ఉన్నాను నీ కళ్ళు వాటి మీద పడ్డాయని అన్నది పూర్ణ. ఏం, మీ ఆయనకు తీసుకువెడతావా? వెక్కిరించాడు చందు. తీసుకోరా, అలాగే తీసుకో అన్నాడు ఇంద్రమోహన్. అతను అందరూ రాయించిన లిస్టు తీసుకొని హైదరాబాద్ వెళ్ళాడు. అన్నీ కొని శోభన్కు పత్రిక ఇచ్చి ఇంటికి వచ్చాడు. అతనికి ఎదురు వస్తూ పూర్ణ, చందు కుస్తీలు పడుతున్నారు. ఒకరి నోరు ఒకరు మూశారు. ఏమిటో అర్థం కాలేదు. ఏయ్, నేనే అన్నయ్యకు చెప్పాలి, కాదు నేను చెప్పాలి, కాదంటే ఒకరిని ఒకరు త్రోసుకుంటున్నారు. అబ్బబ్బా, ఏమిటర్రా? మీ ఇద్దరికీ ఆ అవకాశం లేదు. నేను చెబుతున్నాను. జయమ్మ వచ్చింది. అమ్మో, ఇద్దరు తల్లి నోరు మూశారు. అన్నయ్య, నీకు నాగార్జున సాగర్లో బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది. ఇద్దరు కోరస్గా చెప్పారు. అదా సంగతి. ఇంద్రమోహన్ మైమరిచినట్టు తన వాళ్లను చూచాడు. పూర్ణ దాదాపు 1 రోజుల నుండి విచారంగా ఉంది. కిలకిలా నవ్వింది చూడలేదు. ఈరోజు ఎంత ఉత్సాహంగా ఉంది. ఈ మధ్యతరగతి కుటుంబాలకు నవ్వే కదా ప్రాణం. ఈ ఆత్మీయతే ఆస్తి పాస్తి. అన్నయ్య, నోరు తెరు. మహా, నేను చేసిన స్వీటు తను పెడతాడట అలక సాగించింది పూర్ణ. ఇద్దరూ పెట్టండర్రా, తింటాను పెద్దగా నోరు చూపాడు. తల్లి ఈలోగా మిఠాయి కొడుకు నోట్లో పెట్టింది. నేను ఇష్టపడి చేశాను. పూర్ణ రాగాలు తీసింది. చందు ముఖం మార్చుకున్నాడు. ఇంద్ర మిఠాయి నమిలి మింగాడు. ఒరేయ్, ఈ సంఘటనతో ఏం నేర్చుకున్నారు? మిఠాయి ఉంటే ముందు మనము తినాలని కసిగా అన్నాడు చందు. ఒట్టి బుద్ధుగాడివిరా. ఏ విషయంలోనైనా ఇద్దరు కోట్లాడితే 3వ వాడికి లాభం, తెలిసిందా? అమ్మా, ఈ స్వీటు సరిపోదు, ఆకలవుతోంది అంటూ తల్లి వెనకాల నడిచాడు. అన్నయ్య, నీ మొదటి జీతం రాగానే నాకు గాజులు చేయిస్తానన్నావు, పూర్ణ అడిగింది. గాజులు కడుపు నింపవు అన్నయ్య. లైబ్రరీ పుస్తకాలంటూ నా టైం వేస్ట్ చేసుకోవడం లేదు. పుస్తకాలు కొనాలి, గునిశాడు చందు. ఏం, లైబ్రరీలో తెచ్చుకుంటే అరిగిపోతావా? అన్నయ్య, గాజులు వెక్కిరించాడు. బంగారు గాజులు 10-20 రూపాయల్లో వస్తాయా? అన్నయ్య, పుస్తకాలు కొనగా మిగిలిన డబ్బులో ఓ 2-3 పడేస్తాం. రంగురంగుల గాజులు కొనుక్కో, చందు దర్జాగా చెప్పాడు. అవి మీ ఆవిడకు దాచుకో, అన్నయ్య చేయిస్తాడు. మీ ఆయనను అడగరాదు? చంద్రమోహన్ వెక్కిరించాడు. 2 చేతులు ఇంత వెడల్పు చేస్తూ కాయకష్టం చేయడం వల్ల కాబోలు.
పెళ్ళికొడుకు ఆరోగ్యంగా కాస్త లావుగా ఉన్నాడు. చూడన్నయ్యా. పూర్ణ ముఖం మార్చుకుంది. ఒరేయ్, నీకో పిప్పళ్ళ బస్తా వస్తుందో నీళ్ల పీపా వస్తుందో ఎవరికి తెలుసు? ఇంద్రమోహన్ తమ్ముడి చెవి పిండాడు. ఒక్క నిమిషం ఊరుకోరు ఇంద్ర, చస్తున్నాననుకో. జయమ్మ సగం నవ్వుతూ సగం కోపంతో చెప్పింది. పోనీలేమ్మా, పూర్ణ అత్తవారింటికి, చందు చదువులకు హైదరాబాద్ వెళ్ళిపోతే మనకు మాత్రం ఏం తోస్తుంది? ఉన్నంతసేపైనా ఉత్సాహంగా ఉండని. ఇంద్ర, ఆ ఏడుకొండలవాడు ఎంత దయామయుడు. ఇల్లమ్ముకొని ఈ ఊళ్ళో ఎలా ఉండాలా అని మదనపడుతున్న సమయాన నీకు ఉద్యోగం రావడం అదృష్టంరా అన్నది కళ్ళు ఒత్తుకుని. ఇది మరీ బాగుందమ్మా. రాత్రింబవళ్ళు కష్టపడింది నేను, క్రెడిట్ ఏమో నీ ఏడుకొండలవాడికి అంటగడతావా అన్నాడు హాస్యంగా. పోరా, వాడి దయలేనిది ఏదీ జరగదు. అమ్మా, అర్జెంటుగా ఆ దయామయుడిని ఓ 5,000 రూపాయలు ఇమ్మను, నేను స్కూటర్ కొంటాను. చందు అడిగాడు. స్కూటరే కొంటావో మోటరే కొంటావో ఎవరు చూడవచ్చారు? మొదట చదువు కానివ్వు అన్నదామె. ఇంద్ర స్నానం చేసి వచ్చాక ముగ్గురికి వడ్డించింది. నువ్వు రామ్మా, మీ నాన్న రానియరా? ఆయనకు ఇల్లు వదలాలంటే బాధగా ఉంది. ఉన్నంతలో అన్ని హంగులతో కట్టుకున్నామాయా అన్నది తను బాధపడుతూ. ఆ మాట పదే పదే అనుకుని ఏం లాభం? నీ నగలు పోలేదా? కొంత పొలం పోలేదా? నా చదువు పూర్తి అయ్యేలోగా ఆ ఉన్న పొలము పోవచ్చు. అందుకని తల్లీజీ, మాతృశ్రీ, మదన పడకు. మనము అంటే చంద్రమోహన్ ద గ్రేట్. బై సినిమా హీరో కాదు ఈ చంద్రమోహన్. ఇంజనీర్ అయ్యాక లంకంత ఇల్లు కడతాడు. అందులో అమ్మకు ఒక పడక గది, ఓ విశ్రాంతి మందిరం, ఓ పూజాగృహం, ఓ వంటగది ప్రత్యేకంగా కట్టిస్తాను. కిలోలతో తూచి నగలు చేయిస్తాను. కిలోలతో తూచేది బెల్లమా బంగారమా? పూర్ణ వెక్కిరింతగా నవ్వింది. సోదరి, మీ వారు అన్నింటా లావువారే కావచ్చు, కానీ ఇంత గర్వం పనికిరాదని అనుచుంటిని అగ్రజుడికి. చాలే, చదువై పెళ్ళాం వచ్చాక ఒక అమ్మ అన్న ఉన్నారని గుర్తుంచుకుంటే అన్నీ కట్టించినంత విలువ. జయమ్మ కసురుకున్నది. ధిక్కారము ధిక్కారము అన్నాడు తమాషాగా. ఏరా, చాలా హుషారుగా ఉన్నావు, ఏమిటి కథ? నీకు ఉద్యోగం వస్తే నాకు సంతోషం కాదా అన్నయ్య? కబుర్లు చాలుగాని భోజనం అయ్యాక విశ్వం వాళ్ళింట్లో ఆహ్వాన పత్రిక ఇచ్చిరా, తల్లి చెప్పింది. వాడెందుకు, నేను వెడతానులేమ్మా అన్నాడు. అతను బట్టలు మార్చుకొని ఫామ్ వైపు వెళ్ళాడు. అతనికి తెలుసు అక్కడే ఉంటారని. చక్రం కాపురం కూడా పెట్టాడట. కట్నం కోసం మామ కూతుర్ని చదువు కాగానే వివాహం చేసుకున్నాడు. చక్రం భార్య బయట కూర్చొని కునికిపాట్లు పడుతోంది. అతనికి వరండాలో చక్రం తమ్ముళ్ళు కనిపించారు. మీరా ఇంద్రన్నయ్య? ఉత్సాహంగా వచ్చారు. బాగున్నారా పలకరించాడు. బాగున్నామన్నయ్య. కాలేజీ వాడికి బడి తీస్తారు, ఫీజుకు డబ్బిస్తాడేమోనని వస్తే అన్నయ్య అసలు మాట్లాడడం లేదు అన్నాడు దిగులుగా. ఇక్కడ డబ్బులు రాసులు పోసుకుని కూర్చున్నాం, మరుదులు రాలేదేమో అని చూస్తున్నాం అన్నది చక్రం భార్య ఏహ్యంగా చూస్తూ. అమ్మా తల్లి, మా అన్నను నీకు అమ్ముకోలేదు గాని నోరు మూసుకో అని ఆ అబ్బాయి గదుమాయించాడు. ఇంద్రమోహనం తీక్షణంగా చూచి తలుపు తట్టాడు. ఎవరు? ఇప్పుడు పనిలో ఉన్నాను. చక్రి, మొదట తలుపు తీయి అని అరిచాడు. 5 నిమిషాల తరువాత తలుపు తీశారు. అందులో ఓ స్త్రీ కూడా ఉండడం చూసి తెల్లబోయాడు. విశ్వం, నువ్వోసారి బయటకు వస్తావా? ఎందుకు? ఆ వన్నెలాడి తరపున వకాల్తా తెచ్చావా? నువ్వు ముందు నోరు మూసుకొని బయటికి రా. ఈయన వద్దన్నంత మాత్రాన ఏ ఆడపిల్లకు పెళ్లి కాదనుకుంటున్నాడు మగాడు. ఏమిట్రోయ్? లేచి వచ్చాడు విశ్వం. ఇద్దరికీ ఆహ్వాన పత్రికలు ఇచ్చాడు. తీసుకుని చూచారు. తప్పక వివాహానికి రావాలిరా అన్నాడు. డబ్బున్న వారి పిల్లలు ఏం చేసినా చెల్లుతుంది. నువ్వు పిలిచాక రాకుండా ఉంటానా? అక్కడ దొంగిలించిన డబ్బేం చేశావురా? ఓ, చెల్లెలి పెళ్ళి కదూ, దాచుకున్నాను. నీ పెళ్ళి ఎప్పుడు? పూర్ణిమ తరువాత 5 రోజులకు అన్నవరంలో ఉంది. స్నేహితులు రాకపోతే ఎలా? మా మామగారిని కట్నం కానుకలు ఆడబిడ్డల లాంఛనాలు కాక స్నేహితుల మర్యాదలని మరో కొత్త నిబంధనను పెట్టాను. విశ్వం నవ్వాడు. ఎన్ని నిబంధనలైనా పెడతావురా, లక్ష్మీపుత్రుడవి అన్నాడు వెటకారంగా. విశ్వం అంటే ఏమిటనుకున్నావురా? అన్నీ క్లాసుగానే జరుగుతాయి. ఈసారి నేను ఎన్నుకున్న సంబంధం చాలా మంచిది. ముద్దబంతి పువ్వు, ఒట్టి పల్లెటూరి పిల్ల. అయితే ఏం, పవిత్రమైంది. అప్పటికే ఇంద్రమోహన్ బయటికి వచ్చాడు. చక్రం తమ్ముళ్ళని విదిలించి వేస్తున్నాడు. విసుక్కున్నాడు. ఈ ఒక్కసారికి ఓ 100 రూపాయలు సర్దు అన్నయ్య. ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నీ నీ వ్యాపారంలో పెట్టావు కదా.
చాలా వరకు వచ్చిందే వ్యవహారం. అవునరా, తెచ్చుకున్నాను. ఏం చేస్తారు? చక్రం అడిగాడు. అలా నిదానంగా అడుగుతారేమండి? మీ పెద్దన్న వెండి బంగారం తీసుకుని వెళితే మీ అమ్మా నాన్న ఊరుకోలే? అదంతా లెక్క చూసిన నాడు ఇస్తాం అని చెప్పండి. చక్రం పెళ్ళామంది. ఇంద్రమోహన్ ఆశ్చర్యంగా చూచాడు. అనుబంధాలు ఆప్యాయతలు అన్నీ అబద్ధమంటారు. అనుభవం లేనివారు. తన తమ్ముడు చెల్లెలు ఎంత ఆనందపడ్డారు. మరో జన్మ ఎత్తినా ఆ ఆప్యాయత చక్రం పొందగలడా? డబ్బు సంపాదించి దాచుకున్నా త్రాగినా ఆ అనుభూతి వస్తుందా? ఆ ఆప్యాయత చాలు తను బ్రతకడానికి. చక్రం విసురుగా తలుపు వేసుకున్నాడు. బాబు ఆప్యాయంగా ఆ కుర్రాడి భుజం తట్టాడు. పెళ్లి ఖర్చులు చేస్తున్నాడు. అందులో మిగిలిన 100 రూపాయలు తీసి ఇచ్చాడు. వద్దండి, చెయ్యి చాపలేదు. దానం చేసేటంత ధనవంతుడిని కాను తమ్ముడు, అప్పిస్తున్నాను. ఆత్మీయత మరిచిపోయిన అన్నను దేవిరించే కంటే ప్రొద్దున లేచి 10 ఇండ్లకు పాలు ఇచ్చి డబ్బు తెచ్చుకోండి అన్నాడు గంభీరంగా. మాకు ఎవరిస్తారన్నయ్యా? ఇదిగో ఈ అడ్రస్కు వెళ్ళు. కొందరు చదివి స్వార్థపరులైతే కొందరు నిస్వార్థంగా తోటివారికి సాయపడతారు. చిన్న కులంలో నుండి వచ్చి క్రిస్టియన్ అయిన శ్యామ్ పెద్ద బుద్ధిగలవాడు అని అడ్రస్ ఇచ్చాడు. వారు నోటితో చెప్పలేని భావం కళ్ళల్లో కనిపించింది. నమస్కరించి వెళ్ళిపోయారు. ఇంద్రమోహన్ ఒక్కడుగు ముందుకు వేశాడు. చక్రం అతడి భార్య బుసలు కొడుతూ వచ్చారు. ఒరేయ్, నా తమ్ముళ్ళకి డబ్బివ్వడానికి నువ్వెవడువిరా? నీ మొగుణ్ణి అడగడానికి నువ్వెవడువిరా? ఒరేయ్, అసలు సంగతి నీకు తెలియదు. వడ్డీ సంగతి కూడా తెలియదు. ఏమిటో సెలవివ్వు మిత్రమా. అమ్మా నాన్న లేరు? ఆ సంగతి పనిగట్టుకొని నువ్వు చెప్పాలట్రా. నువ్వు మీ ఆవిడకే పుట్టావని నాకు తెలియదు. మాటలు మర్యాదగా రానివ్వు. మర్యాద. పళ్ళు కొరుకుతూ వచ్చి చక్రం కాలర్ పట్టుకున్నాడు. అటూ ఇటూ ఊపాడు. ఒరేయ్, ఒక్కసారి ఆ విద్యార్థి జీవితం గుర్తుకు తెచ్చుకోరా. ఎంత దర్జాగా, ఎంత నిస్వార్థంగా, ఎంత ప్రేమగా బ్రతికామో. తెలియని ఆప్యాయత ఆత్మీయత ఉండేవి. ఎందుకురా ఇంత స్వార్థం పెంచుకున్నావు? ఎంత సంపాదించినా, ఇన్ని లక్షలున్నా పట్టెడు అన్నమే తింటాంరా. ఒకే జత బట్టలు ఒకేసారి వేస్తాంరా. కట్టిపెట్టరా నీ వేదాంతం. అతని చేతిలో దులపరించాడు చక్రం విసురుగా. ఈరోజు కాదురా, లక్షలున్నా బాగున్నావా అని పలకరించే దిక్కులేని నాడు, ఒంటరివాడైన నాడు తెలుస్తుంది ఆత్మీయుల అవసరం. వస్తాను. చరచరా బయటికి వచ్చేశాడు. అతని మనసు అల్లకల్లోలమైపోయింది. కథ కొనసాగుతుంది.